5 సంవత్సరాల్లో కేవలం PMJSY కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 330 కిలోమీటర్లు మాత్రమే చంద్రబాబు నాయుడు తీసుకొస్తే 330 కిలోమీటర్లు ఎక్కడ ఈరోజు 3285 కిలోమీటర్లు మేము తెచ్చాం. పెద్దిరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? ఈ పొంగనూరు పుడ్డింగ్ ఏం చెప్తా ఉన్నాడండి? తెలుగుదేశం పార్టీ హయాంలో కేవలం 330 కిలోమీటర్లు మాత్రమే మేము రోడ్లు నిర్మించామంట. ఇది సమాచార హక్కు చట్టం ద్వారా మేము తెప్పించినటువంటి సమాచారం. ఇది 6/1/2021 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. వాట్ మిస్టర్ పుడ్డింగ్, పొంగనూరు పుడ్డింగ్, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏమా? పెద్దిరెడ్డి రావణరెడ్డి, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానంలో చాలా స్పష్టంగా 2014 జూన్ నుండి 2019 మే వరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఎన్ని కిలోమీటర్ల మేర PMGSY కింద రోడ్ల నిర్మాణం జరిగింది, వాటి కోసం ఖర్చు చేసిన వ్యయం ఎంత అని మేము అడిగినటువంటి సమాచారానికి మీరు ఇచ్చినటువంటి సమాధానం లెటర్ నంబర్ 55/RTI/2020 డేటెడ్ 6/1/2021 కింద వినండి. మీ శాఖ ఇచ్చినటువంటి సమాధానం 2014-15లో PMGSY కింద 463.8 కిలోమీటర్లు, 2015-16లో 972.7 కిలోమీటర్లు, 2016-17లో 733.5 కిలోమీటర్లు, 2017-18లో 154.05 కిలోమీటర్లు, 2018-19లో 312.18 కిలోమీటర్లు, మొత్తంగా కలిపి 5 సంవత్సరాల కాలంలో PMGSY ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తెలుగుదేశం పార్టీ హయాంలో 2634 కిలోమీటర్ల నిర్మాణాన్ని, రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు అని చెప్పి మీ మంత్రిత్వ శాఖ మిస్టర్ పొంగనూరు పుడ్డింగ్, నీ మినిస్ట్రీ ఇచ్చిందా సమాధానం? నువ్వు 330 కిలోమీటర్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ నిర్మించిందని ఏ రకంగా చెప్తావు? దీనికి సమాధానం చెప్పు. నువ్వు నీ మినిస్ట్రీలో ఉన్నటువంటి నీ ఇంజనీరింగ్ చీఫ్ సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఇచ్చినటువంటి సమాధానంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 2634 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేసిందని జవాబిస్తే మాకు ఇవాళ నీకేమన్నా సిగ్గుందా అసలు? నువ్వు పెద్ద మనిషివా? ఈ పొంగనూరు పుడ్డింగ్ చెప్పినట్టు 330 కిలోమీటర్లు కాదండి, PMGSY కింద 2634 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈరోజు 3285 కిలోమీటర్లు మేము తెచ్చాము. దాంట్లో 970 కిలోమీటర్లు పూర్తి కూడా చేశాం. మరి దాదాపు 9,000 కిలోమీటర్లు, 8,500 కిలోమీటర్లు ఈరోజు మనం కొత్తగా వేశాం. రెండోది, వీళ్ల ప్రభుత్వ హయాంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 970 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారంట. అది కూడా చూద్దాం. 2019 జూన్ నుండి ఇప్పటి వరకు ఎంత మేర రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు PMGSY కింద అని అడిగితే మీ మంత్రిత్వ శాఖ, మీ ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చినటువంటి సమాధానం 2019-20లో 178 కిలోమీటర్లు, 2020-21లో అంటే డిసెంబర్ నాటికి 118, అంటే 2020 డిసెంబర్ నాటికి మీ దిక్కుమాలిన ప్రభుత్వం పూర్తి చేసినటువంటి రోడ్ల నిర్మాణం ఎంతో తెలుసా? 296 కిలోమీటర్లు. ఇదేయా మీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్? నీ ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చాడు. మొన్న డిసెంబర్ తర్వాత ఎట్లాగో నువ్వు ఎక్కడా కూడా ఒక 1/2 మీటర్ కూడా రోడ్డు వేయలేదు ఎక్కడా కూడా. మీ ఇంజనీరింగ్ చీఫ్ 2 సంవత్సరాల కాలంలో, దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో మీ దిక్కుమాలిన ప్రభుత్వం PMGSY కింద, ఇది నీ నిధులేం కాదు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారా డిసెంబర్ 2020 వరకు నీ పనికిమాలిన ప్రభుత్వం వేసిన రోడ్లు 296 కిలోమీటర్లు. ఇదే నీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్. నువ్వు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు 6,000 కోట్లతో 3,000 కిలోమీటర్ల వరకు కూడా మరి NDB బ్యాంక్ ద్వారా, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మరి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ల కింద వాటిని రోడ్ల నిర్మాణం. గతంలో మేము NDB బ్యాంక్ నుంచి 6,400 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే, 1000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కోసం 6,400 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే, ఇవాళ నీ R&B మినిస్టర్ శంకర్ నారాయణ ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, అసలు బ్రహ్మాండంగా NDB వర్క్స్ని మేము పట్టాలెక్కిస్తూ ఉన్నాం,
చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నామని. దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎండ్బి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టీఐ రిప్లై, కె వేణుగోపాల్ రెడ్డి ఇంజనీరింగ్ చీఫ్ ఆర్ఎండ్బి, ఆయన ఇచ్చినటువంటి సమాచారం, ఎన్డీబీ కింద 6,400 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద ఈ 2 సంవత్సరాలు ఇప్పటి వరకు 2020-21 జూలై మాసం వరకు నీ పనికి మాలిన ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంతో తెలుసు. అది కూడా ఆర్టీఐలో మీ వాళ్ళే ఇచ్చారు. 2019-20లోనంటండి 9,59,00,000 ఖర్చు చేశారండి సార్. అయ్యి బాబోయ్, ఒక సంవత్సరంలో 9.5 కోట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల అభివృద్ధి కంటండి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019-20 కింద మేము 6,400 కోట్ల రూపాయల లోన్లు శాంక్షన్ చేస్తే 2019-20లో 9,59,00,000 ఖర్చు చేశారండి వీళ్ళు. 2020-21లో 5,77,00,000, 2021-22లో ఇప్పటి వరకు 50 లక్షలు, మొత్తంగా కలిపితే 15 కోట్లు లేదా నీ ఖర్చు. ఇది కూడా చదివి వినిపిస్తా. లెటర్ నెంబర్ 1 ఆర్టీఐ DCRR D1 1819 dated 26/7/2021 RTI reply given by Shri K. Venugopal Reddy MTech Engineering Chief R&B. ఏం సమాధానం చెప్తాయి దీనికి నువ్వు? వాట్ మిస్టర్ శంకర్ నారాయణ్, ఏ మొక్కం పెట్టుకుని వచ్చావు నువ్వు మీడియా ముందుకి? నీ R&B డిపార్ట్మెంట్ కింద 2 ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్, ఈ 2 ప్రాజెక్టుల కింద నీ పనికి మాలిన ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఇప్పటి వరకు ఖర్చు చేసింది 15 కోట్లయా? 15 కోట్లతో నువ్వేంటి ఆ రోడ్లు వేసేది? 1 కిలోమీటర్ వేయగలవా నువ్వు నయా పైసా ఖర్చు చేయలేదు కాబట్టి. నీ పనికి మాలిన ప్రభుత్వం రోడ్ల పైన ఏమాత్రం కూడా శ్రద్ధ వహించలేదు కాబట్టి ఇవాళ రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. రోడ్ల పైన ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని వందల మంది ప్రమాదాల ద్వారా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున రోడ్ల కోసం ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు మీ దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఒక సమీక్ష చేయటం, మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతా కూడా ఆయన గాల్లోనే వివరిస్తూ ఉన్నారు కదండి. రోడ్లపైన ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు ఆయన? ఇవాళ ఆయన ఆకాశంలో గాల్లో తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ హెలికాప్టర్లో, ప్రత్యేక విమానాల్లో తప్పితే ఆయన రోడ్డు మీద ఎక్కడ ఉన్నాడండి? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో పాదయాత్ర పేరుతో రోడ్లపైన పెద్ద ఎత్తున స్టంట్లు చేసి ఇవాళ భూమి మీద కాలు నిలవట్లేదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి గాల్లో చక్కర్లు కొట్టేటటువంటి వ్యక్తికి రోడ్లు ఎందుకు గుర్తుకొస్తాయండి?